చతుర్భుజాం త్రినయనాం పీతవస్త్రధరాం శివాం వందేహం బగళాం దేవీం శివాపురనివాసినీం. జయ జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా జయ జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా బగలాంబా జయ బగలాంబా. బగళాముఖీ మాతా కీ జయ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సుమారు ఒక 30-40 సంవత్సరాల క్రితం మేమంతా చిన్నపిల్లలుగా ఉండి 10 సంవత్సరాలు ఈ శివంపేట గాలిని పీల్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి చెరువులో నీళ్లలో స్నానం చేస్తూ మా గురువుగారి సన్నిధానంలో ఉభయ గురువులు మా పూర్వాశ్రమంలో మాణిక్య సోమయాజుల వారు, అదేవిధంగా సన్యాసం తీసుకున్న తర్వాత బ్రహ్మానంద తీర్థ యతివర్యులు, తర్వాత మా శాస్త్రి గారు, వీరిద్దరూ కూర్చొని మొదటి పంక్తిలో భోంచేస్తుండగా మేమంతా పక్కన కూర్చొని భోంచేస్తూ 10 సంవత్సరాలు వేదశాస్త్రాలను ఇక్కడ అధ్యయనం చేయడం జరిగినది. గురువుల యొక్క అనుగ్రహము అనుకంప ఎట్లా ఉంటుంది అనంటే, కుంటివాడు గుట్టనెక్కగలుగుతాడు, మూగవాడు మంచి వాచాలుడై చక్కగా మాట్లాడగలుగుతాడు. దీనికి నిదర్శనం ఏదైనా ఉన్నదా అనంటే ఈ దేవాలయ నిర్మాణమే నిదర్శనం. ఇందులో ఏమాత్రం సందేహించే అవసరం లేదు. నిజానికి ఇక్కడ ఈ శివంపేట యొక్క గొప్పతనం ఏమిటి అనంటే, మా గురువుగారు శాస్త్రి గారు ఇక్కడ ఉండడం వలన ఇక్కడికి ధర్మ సమ్రాట్ యతిచక్ర చూడామణి కరపాత్రి స్వామివారు, కరపాత్రి స్వామివారు అంటే కాశీ విశ్వనాథుని యొక్క సంచారం చేసేటువంటి మూర్తి, వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొని వారికి సంబంధించిన అమూల్యమైనటువంటి ధర్మ సందేశాన్ని ఇచ్చినటువంటి పరమపావనమైనటువంటి చోటిది. మాత్రమే కాదు, దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు సంచరించినటువంటి ప్రాంతము. అంతేకాదు, వారు వచ్చిన సమయంలో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి సంబంధించినటువంటి ఉత్సవం, వారికి సంబంధించినటువంటి మహా ఉత్సవ కార్యక్రమం కూడా ఈ శివంపేటలో జరగడము అది చాలా విశేషము. వారి కరకమల సంజాతులైనటువంటి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ దృష్టితో కొనసాగుతూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి శ్రీపీఠం ఇది, బగళాముఖి శక్తిపీఠము. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ ఒక్క కార్యక్రమం కానీ ఇది గురువు యొక్క కృప, గురువు యొక్క కరుణ వలన జరిగేటువంటిది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మాకు శివంపేట అనగానే శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి జ్ఞాపకం వస్తారు. ఆ తర్వాత మళ్ళీ జ్ఞాపకం వచ్చేది మా వెంకన్న గారి జ్ఞాపకం వస్తారు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. కాశీ అనగానే విశ్వనాథుడు జ్ఞాపకం వస్తాడు, శ్రీశైలం అనగానే మల్లికార్జునుడు జ్ఞాపకం వస్తాడు, వేములవాడ అనగానే రాజరాజేశ్వర స్వామి జ్ఞాపకం వస్తాడు. అట్లానే శివంపేట అనగానే విశ్వనాథ శాస్త్రి గారు జ్ఞాపకం వస్తారు. కారణం ఏమిటి అనంటే, మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో గొప్పనైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి దిగ్గజం వంటి శాస్త్ర పండితులు మాత్రమే కాదు, అనేక మంత్రాలను ఉపాసన చేసి అనుష్ఠానం చేసినటువంటి మహనీయ మూర్తి. ఒక విశేషమైన మాట చెప్పాలి వారి గురించి అంటే, నిజానికి ఆనాటి కాలంలో ఎంతోమంది పండితులు ఉండేవారు. కానీ పండితులందరూ కలిసి మా గురువు గారిని మన హైదరాబాద్ నగరంలో ఏనగనెక్కించి ఊరేగించినారు అని అంటే వారి పాండిత్యం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఒక పండితుడు ఇంకో పండితుడిని వాని పాండిత్యాన్ని గురించి విమర్శిస్తాడు. ఇంకో పండితుడికి ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషాలు ఉంటాయి. కానీ ఆనాటి కాలంలో సుమారు 50 సంవత్సరాల క్రితము మా గురువుగారి విషయంలో అందరూ పండితులు ఏకమై నిజమైన పాండిత్యము కలిగినటువంటి మహనీయ మూర్తి వీరు అని భావించి అందరూ పండితులు నేలపైన నడుస్తూ ఉండగా వారిని ఏనుగపైన ఊరేగించినారు అని అంటే వారి పాండిత్యం ఎంత గొప్పది. అటువంటి మహాపండితులు జన్మించినటువంటి పరమపావనమైనటువంటి ధరాతలం ఇది. ఇదే కైలాసం, ఇదే వైకుంఠము అన్నట్టుగా
ఇటువంటి పరమపావనమైనటువంటి ఈ ప్రాంతంలో మా గురువర్యుల ఆత్మావై పుత్రనామాసి అని అన్నప్పటికీ కూడా మేము వారిని గురువుగారిగానే భావిస్తాము, ఇందులో సందేహించే అవసరం లేదు. వారి శుభ సంకల్పము ఈనాడు శక్తిపీఠముగా అవతరించి ఆవిర్భవించి బగళాముఖి శక్తిపీఠముగా రూపుదిద్దుకున్నది. ఇప్పటిదాకా వారు అనేక విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇది ఎవరి ప్రేరణతోనో చేసినది కాదు, అమ్మవారే ప్రేరేపించినది. దీన్ని ఎవరి దగ్గరకో వెళ్ళి యాచించినది కూడా లేదు. వాళ్ళకే ప్రేరణ కలిగి వాళ్ళు ఈ విధంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలన్నిటి కూడా చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, అయ్యో నేను సహాయం చేయకపోతేనే అని అనిపించేటువంటి ఒక పరిస్థితిలో ఇక్కడ నిర్మాణాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అమ్మవారు నిజానికి ఎంత దివ్యమైనటువంటి మంగళమూర్తి. జగద్గురు శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఒక శ్లోకాన్ని రాస్తారు. ఆ శ్లోకం జ్ఞాపకం రాక ఉండదు ఇక్కడ. దృషాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. ఏమంటున్నారు జగద్గురువులు అనంటే, అమ్మా నీకు సంబంధించినటువంటి ఏ చూపు ఉన్నదో ఆ చూపు నాపైన ప్రసరింపజేయి. సామాన్యంగా దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము అనంటే ఆ దేవతా మూర్తులను దర్శిస్తాము. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను, మీరంతా బగళాముఖి అమ్మవారిని చూసినారా లేదా? అందరూ కూడా వేములవాడకు వెళితే రాజేశ్వర స్వామిని చూసినాను అంటారు, శ్రీశైలం వెళితే మల్లికార్జుని చూసినాను అంటారు, శివంపేటకు వెళితే బగళాముఖిని చూసినాను అంటారు. కానీ మనము దేవతలను చూడడం కాదు, దేవతామూర్తి మనను చూడాలి. అందుకని శంకరాచార్యుల వారు ఏం కోరుకుంటున్నారు అంటే, దృషాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచాదవీయాం సందీనం స్నపయ కృపయా మామపి శివే. అమ్మా నీకు సంబంధించినటువంటి చూపును నాపైన ప్రసరింపజేయి అంటే, అప్పుడు అమ్మవారు అంటున్నది, నాకు సంబంధించిన చూపును నీపైన ప్రసరింపజేస్తే నీకేం ప్రయోజనము అనంటే, అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత. నీ చూపు కనుక నాపైన పడ్డది అనంటే నేను ధన్యుడని అవుతానమ్మా అన్నాడు. ధన్యత అనంటే సంసారము నుండి నివృత్తి పొందడమే ధన్యత, అనేక రకాల కష్టాలు తొలగిపోవడమే ధన్యత, అనేక జన్మల నుండి వెంటాడుతున్నటువంటి అజ్ఞానము తొలగిపోవడమే ధన్యత. ఓ అటువంటి గొప్పనైనటువంటి ప్రయోజనం నా చూపు వలన నీపైన పడుతున్నది అనంటే నేను నిన్ను చూడను, నేను లాస్ అవుతాను కదా అనంటే, నచతే హానిర్యత నీకు హాని లేదమ్మా నీ చూపును నాపైన ప్రసరింపజేయడం వలన. ఎందుకు అనంటే వనేవా అహర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు శంకరాచార్యుల వారు. ఆకాశంలో ఏ పున్నమ నాటి వెలుతురు ఉంటుందో ఆ వెన్నెల అనేటువంటిది అటు భవనములపైన ఉంటుంది, రాణులు సంచరించేటువంటి భవనములపైన ప్రసరిస్తుంది ఆ వెన్నెల. అదే వెన్నెల అడవుల్లో కూడా ఉండేటువంటి చెట్లపైన చివలపైన ఉంటుంది. ఉన్నంత మాత్రాన ఆ వెన్నెలకు ఏమైనా లోటున్నదా తల్లి? అట్లా వెన్నెల వంటి నీ చూపును నాపైన ప్రసరింపజేయి అనేటువంటి యొక్క ఈ కోరికను కోరకుండా ఉండలేము. అంత సుందరమూర్తి అయినటువంటి బగళాముఖి ఈనాడు ప్రతిష్ఠింపబడి ఈ 2వ సంవత్సరాన్ని అత్యంత వైభవంగా చేసుకుంటున్న ఈ సమయంలో మనమంతా కూడా పాల్గొనడం అనేక జన్మల యొక్క సుకృత విశేషము. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇటువంటి ఆలయం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇటువంటి ఆలయ నిర్మాణాన్ని చేపట్టి ఆలయానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను చేస్తూ అందరికీ ఆ బగళాముఖి దేవత అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తున్నటువంటి మా శాస్త్రి గారి యొక్క పరంపరలో వచ్చినటువంటి మా వెంకన్నకు అనేక ప్రణామాంజలను సమర్పించుకుంటూ నా వాక్యాలకు విరామాన్ని ఇస్తున్నాను. జగదంబ విశ్వపాలిని మాతాకి. ఇక్కడ వేద పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఒకసారి రావాల్సిందిగా ప్రార్థన. అందరూ ఇక్కడ శిష్య బృందం అందరూ ఒకసారి ఇక్కడికి రండి. హే దేవదేవోత్తమే దేవతా సార్వభౌమి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి.